వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కలింకాయలతో చిత్రాన్నం ఎలా చేయాలనేసి చూపిస్తానండి. కలింకాయలు పులిహోర. దానికి కలింకాయలు తీసుకొనేసి ఇలా లోపల గింజలు ఉంటాయండి, గింజల్ని తీసేసుకునేసి ఇలా సపరేట్ చేసేసుకుందాం. ఇదిగోండి, నేను క్లీన్ చేసి ఆల్రెడీ పెట్టేసుకున్నాను. తర్వాత దీన్ని మిక్సీకి వేసుకునేసి తొక్కుగా కొద్దిగా మిక్సీ వేసేసుకుందామండి. జార్లో కలింకాయలు వేసుకొని మనకు స్పైస్కి తగినంత మిరపకాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇదిగోండి, చక్కగా ఇచ్చేసేసుకున్నాను. తర్వాత కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి దానికి పోపు పెట్టుకుందాం. 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను. తర్వాత పల్లీలు వేసుకునేసి బాగా ఫ్రై చేసేసుకున్నానండి. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో దాన్ని వేసి ఆయిల్లో బాగా పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి. చాలా వరకు ఎవరికి ఇది తెలియదు అసలు దీంతో పులిహోర చేస్తారనేసి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత 1/2 స్పూన్ వరకు నేను పసుపు యాడ్ చేస్తున్నాను. కాసేపు ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసి మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసి మిక్స్ చేసేసుకుందాం. బాగా ఇదంతా మిక్స్ అయ్యేంతవరకు బాగా కలబెడదామండి. ఇదిగోండి, బాగా మిక్స్ చేసేసుకున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి, ఇప్పుడైతే సీజన్ కాబట్టి సీజన్ అప్పుడు అన్నీ ట్రై చేసేసేవాళ్ళు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇదిగోండి, నేను లంచ్ బాక్స్ దీన్ని తీసేసుకు వెళ్తున్నాను. మా ఆఫీస్ వాళ్ళకి చాలా ఇష్టం. ఇదిగోండి, రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.